ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానం ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ఈ యొక్క వచనం ద్వారా, ఈ యొక్క అధ్యాయం ద్వారా ఆ దేవాతి దేవుడు మనకి ఏ సంగతులను తెలియచేస్తున్నాడో గమనిద్దాం, ధ్యానిద్దాం, తెలుసుకుందాం. చూడండి, ప్రతి దానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ఆమేన్. చూసారా, నిజమే కదా. లోకంలో మనము ప్రయాణిస్తున్నప్పుడు మనం ఏ చేయాలన్నా సరే దానికంటూ ఒక టైం పీరియడ్ అనేది ఉంటుంది. ఒక సమయము ఆ దేవాతి దేవుడు భూమి ఆకాశంలో సృజించక మునిపే ఒక టైం పీరియడ్ ప్రకారంగా ఆయన సమస్తాన్ని నిర్ణయించి పెట్టాడు. ప్రతి విషయానికి కూడా ఒక సమయం అనేది ఉంది. ఆకాశమున క్రింద ప్రతి కార్యమునకు కూడా ఒక కాల పరిమితి అనేది ఉంది. చూడండి, ఈ వచనం ప్రసంగి పుస్తకంలో ముఖ్యమైన సందేశాన్ని మనకి తెలియచేస్తున్నాడు అనమాట దేవుడు. ఇక్కడ కాలము, సమయం, సందర్భం మరియు దేవుని యొక్క నియంత్రణ గురించే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు. దైవ నియంత్రణ ఏంటి? దైవ నియంత్రణ అంటే ప్రతి విషయాలు కూడా దేవుని ఆధీనంలోనే ఉంటాయి. మనం చేసే ప్రతి పని కూడా దేవుడు నిర్ణయించిన సమయానికే జరుగుతుంది. అంతేకాని మన సొంత ఆలోచనలు, మన సొంత ప్రయోగాలు, మనం ఈ క్షణం ఆలోచించి ఈ క్షణమే మనం ఆలోచించింది జరిగిపోవాలంటే దట్ ఈస్ ఇంపాసిబుల్. అది జరగదు. ఎందుకు జరగదు అంటే దానికంటూ మనం ఆలోచించిన ప్రతి దానికంటూ, మనం చేయబోయే ప్రతి దానికంటూ, జరగబోయే ప్రతి దానికంటూ ఆ దేవాతి దేవుడు మనకంటే ముందు ఒక నిర్ణయాన్ని నిర్ణయించి పెట్టున్నాడు. ఒక సమయాన్ని నిర్ణయించాడు. మరి ఆ సమయానికే జరుగుతుంది. సో ఇక్కడ జీవితం యొక్క చక్రం, ఈ ప్రతి అంశానికి ఒక సమయం ఉన్నట్లు జననం, మరణం, సంతోషం, దుఃఖం మొదలైనవి అన్నీ కూడా ఈ జీవితం అనే మార్పుల సమాహారం అని మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? మన మానవ సహనం, ఇదే అధ్యయనంలో మన మానవులమైనటువంటి మనము, మన యొక్క సహనం కూడా ఇక్కడ ఉంటుంది. మన జీవితంలో ఎదుర్కొనే విభిన్న పరిస్థితులను దేవుని సంకల్పంగా అంగీకరించాలి. ప్రతి దుఃఖం తర్వాత సంతోషం వస్తుందని దేవుడు మనకు ఆల్రెడీ బయలుపరుచున్నాడు. కాబట్టి ప్రతి పోరాటం తర్వాత కంపల్సరిగా శాంతి అనేది ఉంటుంది, నెమ్మది, సంతోషం కంపల్సరీ ఉంటుంది. కాలానికి మరి ఈ దైవ గ్రంథంలో ఆ దేవాతి దేవుడు కాలానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత అనేది ఉంది. ఈ వచనం మనకు సమయాన్ని గుర్తిస్తుంది. దానిని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి, దాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి. వ్యర్థానికి యూజ్ చేసుకుంటామా, వ్యర్థమైపోతుంది. మంచికి యూజ్ చేసుకుంటామా, మంచి మనకు ఎదురవుతుంది. కానీ అది దేవుడు నిర్ణయించిన సమయానికే మనకు వస్తుంది. అప్పటి వరకు మనం సహనంతో, ఓర్పుతో, ప్రార్థనలో మనం కనిపెట్టుకొని ఉండాలి. ఓకేనా? మనము ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం చేసే ప్రతి పని సరైన సమయానికి జరిగితే అది చాలా ఉత్తమమైనటువంటి, ఒక శ్రేష్టకరమైనటువంటి ఫలితాలనే మనకిస్తుంది. దేవుడి నిర్ణయం అనేది, ఆయన నిర్ణయ కాలం అనేది ఒక ఉన్నతమైనటువంటి మనకి దాని ద్వారా ఆయన నిర్ణయించిన నిర్ణయంలో కనుక ఆ పరిస్థితులు మనం ఎదుర్కోవాలనే పరిస్థితులు జరిగితే అది మనకి శాంతియుతంగానే ఉంటుంది, అది ఫలవంతంగా ఉంటుంది. అలా కాకుండా మనం నిర్ణయించుకొని మన సొంతంగా, మన ఆలోచనతో, మన తొందరపాటు వలన జరిగించుకునే కార్యాలన్నీ కూడా మనకి అవి విఫలాన్ని తీసుకొచ్చి పెడతాయి. కాబట్టి ఇక్కడ దేవుడు స్పష్టంగా ఆయన బయలుపరుస్తున్నాడు అనమాట. ఏమని బయలుపరుస్తున్నాడంటే మనం ఓర్పు కలిగి ఉండాలి. దేవుని నిర్ణయం గురించి ఆయన ఏ సమయంలో నిర్ణయించాడో ఆయన సమయం కొరకే మనం ప్రతి విషయం అందు కూడా ఎదురు చూడాలి. జీవితంలో మనము అనుభవించగల తృప్తి ఏదన్నా ఉంది అంటే అది కేవలం దేవుని గురించి ఆయన ఆలోచనలు, ఆయన నిర్ణయించిన నిర్ణయ కాలము, ఆయన చూపించేటువంటి మాదిరికరం వల్లే మనకి అవన్నీ కూడా మనం ఫాలో అవ్వడం వల్లే మనకి ఇక్కడ తృప్తి అనేది
కలుగుతుందన్నమాట. దేవుని పనులు అవి ఎంతో సుందరమైనవిగా అనిపిస్తాయి. అవి మనుషుల యొక్క గ్రహింపునకు కూడా అవి మించినవి. ఆయన యొక్క మన పట్ల ఆయనకున్నటువంటి ఊహలు, మన పట్ల ఆయనకున్నటువంటి ఆ యొక్క నిర్ణయం అనేది అన్నీ కూడా మరి అవి మన యొక్క గ్రహింపు కూడా, మన ఊహలకు కూడా మించినవిగా ఉంటాయి. ఓకే, అవి లోపం లేనివిగా ఉంటాయి, అవి శాశ్వతమైనవిగా ఉంటాయి. అయితే దేవుడు చేసినదేమిటో, చేస్తున్నదేమిటో మనిషి అర్థం చేసుకోలేడు. మనుషులైన మనం అర్థం చేసుకోలేము. ఆయన ఏం చేస్తున్నాడు, ఏం జరిగిస్తున్నాడు, ఏం జరిగించబోతున్నాడు అనేవి మనం గ్రహించుకోలేం, అర్థం చేసుకోలేం. కాబట్టి దాని గురించి ఆందోళన చెందడం, భయపడడం, దిగులు పడడం అనేది మనం చేస్తాం. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అవి మానుకోండి అని ఇక్కడ మనకి చెప్తున్నాడు. మనం మానుకొని ఆయన యొక్క సొంత కార్యాల్లో ఏదైనా సంతోషాన్ని వెతికేందుకు ప్రయత్నిద్దాం. ఓకే, ఆయన నిర్ణయించిన నిర్ణయ కాలంలో ఆయన సిద్ధపరిచిన వాటి కొరకు మనం ఓర్పుతో ఎదురు చూసి, అందుకే మన సొంత ప్రయత్నాలు, సొంత నిర్ణయములు తీసుకొని దేవుడు నిర్ణయించిన కాలం ముందు కాకుండా మన సొంతగా మన నిర్ణయాలు చొప్పున కనుక మనం ముందుకెళ్తే కంపల్సరీ దాని నుండి వచ్చేటువంటి ఆ యొక్క చేదు అనుభవాలను మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ మన సొంత ఆలోచన బట్టి మనం ఆందోళన చెందకుండా ఆయన యొక్క సొంత కార్యాలు ఏదో సంతోషాన్ని వెతికేందుకే మనం ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇదే ప్రసంగి గ్రంథంలో 12, 13, 22 చూడండి. 11వ వచనంలో కూడా అర్థవంతమైనటువంటి మాటల్ని దేవాతి దేవుడు ఇక్కడ మన కోసమని లిఖించి పెట్టాడనమాట. ఆయన అనంత యుగాలను గురించిన ఆలోచన మనుషుల హృదయంలో ఉంచుతాడు. ఈ కాలానికి సంబంధించినవి నిలిచి ఉండనివి, గతించిపోయేవి ఆయన విషయాలు మన హృదయాన్ని తృప్తిపరచలేవు. నిజమే కదా, గడిచిపోయేవి, నిలిచి ఉండనివి, గతించిపోయేవి అవి ఏవి కూడా మన హృదయంలో సంతృప్తిని అనేది ఉండనివ్వవు. కాబట్టి దేవుని యొక్క ఆయన చేసే కార్యానికి, ఆయన నిర్ణయానికి మనం దేవునికి మన యొక్క సమయమును, ఆయన నిర్ణయించిన, ఆయన సిద్ధపరిచిన సమయాన్ని మనం దేవునికి అప్పగించుకొని మనం చేసే ప్రతి పనిలో కూడా ఆయనకే మనం అప్పగించుకొని మన దారిలో మనం స్టెప్ వేస్తూ ఆ దేవాతి దేవునికి మన జీవితాన్ని అప్పగించుకొని లోకంలో మనం ముందుకు సాగిపోతాం. ఓకే, దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య తండ్రి, మీ బంగారమైన పరిశుద్ధ పాదమునకే స్తోత్రమయ్యా. నీవు మాకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదానికి కృతజ్ఞతలతో నిండిన హృదయంతో నీ సన్నిధిలో సమయం గడుపుతున్నాం తండ్రి. నీ ప్రేమ, కారుణ్యం మరియు మీ యొక్క నిత్యం మా యొక్క జీవితాలను నింపుతున్నందుకే ధన్యవాదాలు ప్రభా. మీ యొక్క వాగ్దానాలను ప్రభా మేము నమ్ముతూ మీ యొక్క మార్గదర్శకత్వం కోసం నిశ్చయంగా తండ్రి అడుగుచున్నాం యేసయ్య. నీవు మాకు దయచేసిన ప్రతి పనికి, నీవు మాకు ఇవ్వబోయే ప్రతి ఆశీర్వాదానికి ధన్యవాదాలు ప్రభా. ఇదిగో యేసయ్య, ఇది మన ప్రభా, ఈ కాలం నిర్ణయించిన కాలముందు, నేను నిర్ణయించిన కాలముందే ప్రతిది కూడా జరుగుతుంది. జరిగే ప్రతి దానికి కూడా నేను ఒక కాలాన్ని నిర్ణయించానని చెప్తున్నా ప్రభా, వందనాలు. ఇదిగో యేసయ్య తండ్రి, మరి బైబిల్లో ఉన్నటువంటి ఒక నూతనమైనటువంటి గూఢమైన సంగతులను కూడా మీరు మాకు తెలియజేస్తున్నందుకే వందనాలు. ఇదిగో నా ప్రభా, ఈ యొక్క దినకాల సమయమున ప్రభా, ఈ రోజున నా తండ్రి మరి ప్రయత్నిస్తున్న ప్రతి ప్రయత్నంలోనూ తండ్రి, మరి ఉద్యోగాలలోనూ, మరి తండ్రి స్టూడెంట్స్ వారి యొక్క చదువుల విషయంలోనూ, యవ్వనస్తులు వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలలోనూ ప్రభా, మీరు నిశ్చయంగా నా తండ్రి సహాయకరుడవై ఉండి సహాయము చేయమని వేడుకున్నాం. ఇదిగో తండ్రి, ఎవరు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారో మాకైతే తెలియదు, కానీ సమస్తము ఎరిగిన తండ్రి మీకే తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా తమ యొక్క నీడ్స్ని నీవు తీర్చి వారి యొక్క ప్రతి అవసరాలను కూడా తండ్రి నీవు తోడై ఉండి వారికి ప్రభా మీరు నిర్ణయించినటువంటి కాలము చొప్పునే వారి ప్రతి కార్యములను కూడా నీవు
ఫలింపచేసి వారికి ఆనందమును, సంతోషమును, తృప్తిని ప్రభువా నీవు కలిగిస్తావని నమ్ముచు ఈ సమయం ఇచ్చిన మీకు వందనాలు అర్పించుకుంటూ ఈ రోజున మరి వెళ్ళబోయే ప్రయత్నించే ప్రతి పనుల్లో కూడా మీ యొక్క కాపుదల, మీ యొక్క సన్నిధి, సహాయము, మీ యొక్క పరిశుద్ధాత్మని మీరు మాకు తోడుగా ఉంచి నడిపిస్తారని నమ్ముచు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో బహుమిక్కిలి వినయంతో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాము పరమ తండ్రి. ఆమేన్. Amen. Amen. God bless you all.